ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాక్కు టీవీ ప్రేక్షకులకు నా శుభాభివందనాలు. ఈనాటి అంశం ఏంటంటే నోవహు బలిపీఠం కట్టించటం, దహన బలి అర్పించటం. నోవహు బలిపీఠం ఎలా కట్టించాడు, ఎప్పుడు కట్టించాడు, ఎందుకు కట్టించాడు, దహన బలి ఏ విధంగా అర్పించాడు, చిన్న మెసేజ్ ద్వారా మనం ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ ఆదికాండం 8వ అధ్యాయం 15 నుండి 22 వచనాల వరకు చదివితే మనకు అంశం అర్థమవుతుంది. కాకుంటే ఇప్పుడు మాత్రం ఒక్క 2 వచనాలు మాత్రమే చదువుకుందాం. 20వ వచనం అంటాడు, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అప్పుడు దేవుడు 15వ వచనంలో, అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రను ఓడలో నుండి బయటికి రండి. ఇక్కడ ఓడ ఏర్పాటు చేసే జలప్రలయం అప్పుడు ఓడ ఏర్పాటు చేశాడు. ఆ ఓడ ఏర్పాటు చేసినప్పుడు నోవహు కుటుంబాన్ని, వారి 3 కుమారులు, కోడళ్ళు, పశువులు, జంతువులు, అలాగే మరి పక్షులు, జాతి 2 జాతులు అనే అన్నీ తనకు సంబంధించిన మొత్తం ఓడలోకి చేర్చుకోమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు యెహోవా దేవుడు. అప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ 17వ వచనంలో, పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులను మొదలైన సమస్త శరీరంలో నీతో కూడా ఉన్న ప్రతి జంతువుని వెంట పెట్టుకుని వెలుపలకు రావలెను. తీసుకెళ్ళాడు, చక్కగా కూర్చున్నారు, దాంట్లో నివాసం చేశారు. జలప్రలయం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు, ఎప్పుడు రావాలో ఆజ్ఞాపించాడు. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రను బయటికి వచ్చిరి. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. అప్పుడు ఏం జరిగింది చూడండి, ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమి మీద సంచరించున్నవన్నీ వాటి జాతుల చొప్పున వాళ్ళలో నుండి బయటికి వచ్చెను. ఏమేమైతే వెళ్ళినాయో అవన్నీ అభివృద్ధి పొందుతూ బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు అసలు మనకు మెసేజ్, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, అంటే బలిపీఠము కట్టడం అంటే ప్రార్థనా స్థలం, యెహోవా షాలోం, యెహోవా శాంతి అన్నట్టు అక్కడ ఒక మంచి బలిపీఠాన్ని కట్టాడు. అక్కడ ఒక మంచి నిర్మాణం చేశాడు. ఎందుకోసం ఆ నిర్మాణం? ఎందుకోసం అంటే దేవుణ్ణి కొనియాడటం కోసం, స్తుతించడం కోసం. అంటే ప్రత్యేకించి ఒక దేవుని గుడి అనుకుందాం కాసేపు మనం. పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను. బలిపీఠాన్ని కట్టాడు అంటే ఎందుకు? నాకు తెలిసింది ఏంటంటే కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్తున్నాడు దేవునికి. ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? 2 చేతులెత్తి నమస్కరించి బలిపీఠం కట్టి పవిత్రమైనటువంటి పశువుల్లోనూ పవిత్రమైన పక్షులను కొన్ని తీసుకుని పీఠం మీద ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నోవహుకు ఎంత కృతజ్ఞత చూసారా? మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్లు పొందుకుంటున్నాం. మరి ఆయన బలిపీఠం కట్టి మరి పవిత్రమైన వాటన్నిటి నుండి కొన్ని తీసి దహన బలి అర్పించాడు. అప్పుడు దహన బలు, పరిహారార్థ బలు, సమానార్థ బలు అని ఉండేవి. ఇక మళ్ళీ మనం ఇంకొక వచనానికి వస్తే కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, ఇక్కడ నీ వెలుగును నీ సత్యమును బయలుదేరదీయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠము వద్దకు నాకు ఆనంద సంతోషము కలిగి దేవుని యొద్దకు చేరుదును. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరదీస్తే అవి నాకు త్రోవ చూపుతాయి. అయ్యా నా ఇష్టంగా నేను ప్రయాణం చేస్తే, నా ఇష్టంగా నేను ఆలోచించితే లాభం లేదయ్యా. అందుకోసం అంటున్నాడు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని వచ్చిన అయ్యా. ఎప్పుడైతే నీ మార్గాలు నేను ఎన్నుకుంటానో, అయ్యా నీ ఆజ్ఞలను ఎప్పుడైతే నేను పాటిస్తానో, అప్పుడు నీ వెలుగును నీ సత్యాన్ని నా జీవితంలో నడిపిస్తాయి. నడిపించి అవి ఎక్కడికి తీసుకెళ్తాయి? పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని. అప్పుడు నేనేం చేస్తాను తెలుసు? అప్పుడు ఒట్టిగుండనయ్యా నేను. అప్పుడు నేనేం చేస్తానంటే దేవుని బలిపీఠమున వద్దకు, నాకు ఆనంద సంతోషమును కలిగి దేవుని వద్దకు చేరుదును. నాకు ఆనంద సంతోషాలు కలిగజేసినటువంటి మంచి ప్రదేశానికి నేను చేరుకుంటాను. అంటే ఒక విధంగా ఆయన దేవుని యొక్క సన్నిధి అని అంటే, మరి మనం దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం అనే విషయం ప్రత్యక్షంగా ఆయన చెప్తా ఉన్నాడు, పరోక్షంగా కూడా మనకు వివరిస్తూ ఉన్నాడు. మళ్ళీ కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం చూడండి, 15, 16, 17 వచనాలు గమనిస్తే చూడండి, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులు తెరుమయ్యా. నీ పరిశుద్ధ స్థలానికి నీ నివాస స్థలానికి చేరుకున్న తర్వాత నేను ఒట్టిగా ఉండనయ్యా. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచాలి. నా పెదవులు తెరువయ్యా, తెరువు. నువ్వు ఆజ్ఞాపించయ్యా నా తెరువులకు. అయ్యా మీరంటేనే నా యొక్క పెదవులు తెరుస్తాయి. నీవు బలిని కోరువాడవు కావు. అక్కడ బలిపీఠం కట్టుకున్నారు, ఇక్కడేమంటున్నాడు? నీ బలిని కోరువాడవు కావు. కోరిని ఎడలా నేను అయ్యా నువ్వు బలిని కోరితే నేను
బలిస్తా, కానీ నువ్వు బలిని కోరవయ్యా, నా హృదయాన్నే కోరతామని పరోక్షంగా మనకు చెప్తా ఉన్నాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దహన బలి నీకు ఇష్టమైంది కాదు. ఏ బలిని నువ్వు ఇష్టపడవు, ఏ పశువుని నువ్వు ఇష్టపడవు, ఏ జంతువుని నువ్వు ఇష్టపడవు, ఏ పక్షిని నువ్వు ఇష్టపడవు. దేవా, నీకు ఇష్టమైంది ఏంటో తెలుసా? నా మనస్సు పవిత్రంగా ఉండాలి, నా మనసు సమాధానంగా ఉండాలి, నా మనసు శాంతిగా ఉండాలి, నా మనసు ప్రేమగా ఉండాలి, నా మనసు క్షమాపణ కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు ఇష్టంగా నువ్వు నన్ను దీవిస్తావు, అప్పుడే ఇష్టంగా నువ్వు నా బలిని నువ్వు స్వీకరిస్తావు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. హల్లెలూయా. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు దేవా. అంటే అన్నిట్లో నేను విరిగిపోవాలి. దేంట్లో? ప్రేమలో మంచిగా ఉండాలి, పశ్చాత్తాపడాలి, అంటే అందరి విషయంలో క్షమాపణ కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం అంటే ఓపెన్గా చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఏమని చెప్పి? విరిగి నలిగిన హృదయం ఎలా ఉండాలి? బాగా అంటే దేవునిలో మనం బాగా నలిగిపోయి ఉండాలి. ఈ లోకపరంగా నలగడం మనకు అలవాటు అయిపోయింది. మరి ఇతరుల విషయంలో, స్నేహితుల విషయంలో, బంధువుల విషయంలో, కుటుంబ విషయాల్లో విరిగి నలిగిన హృదయం అది ఆటోమేటిక్గా ఉంటుంది. కానీ ఇవి కాదు ప్రభా నువ్వు కోరుకునేది. నీ విషయంలో విరిగి నలిగిన హృదయం అంటే టోటల్గా మనం తగ్గించుకోవాలని పరోక్షంగా చెప్తా ఉన్నాడు. నువ్వు అలక్ష్యం చేయవి దేవా, నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మామూలు బలులు కోరే దేవుడు కాదయ్యా, ఈ లోక బలు నీకు ఇష్టం లేదయ్యా, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలయ్యా అని కీర్తనాకారుడు దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నాడు. అటువంటి బలిని నువ్వు ఇష్టపడతావు, అటువంటి మనసు నాకు కలుగు చేయదేవా అని కీర్తనాకారుడు ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. మనం కూడా అటువంటి మనసును కలిగి ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా ఈనాటి వాక్యాంశంలో మీరు తోడుగా ఉన్నారు. బలిపీఠం, నోవహు బలిపీఠం కట్టించి దహన బలి అర్పించాడు. అయ్యా, మీరు కోరుకునేది అలాంటిది కాదని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. అయ్యా, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటున్నాడు. అయ్యా, ఈ లోకపు బలులు నీకు ఇష్టం లేదు అయ్యా, పశువులు, జంతువులు, ఇంకా పక్షులు అలాంటి బలులు నీకు ఇష్టపడవు ప్రభా. మీరు ఇష్టపడేది విరిగి నలిగిన మనసు. అటువంటి విరిగి నలిగిన మనసును మాకు దయచేయండి ప్రభా. అటువంటి గొప్ప ఆశీర్వాదం మాకు దయచేయండి ప్రభా. వాక్యాంశం ద్వారా మేము మరి హెచ్చరించబడ్డాం. అటువంటి హెచ్చరికను గమనించుకుని మా జీవితాన్ని మీకు ఇష్టమైనటువంటి జీవితంగా బ్రతకడానికి మాకు మంచి మనసును, మంచి నడిపింపును దయచేయమని మా ప్రభువైన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.